హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు చూస్తేనే అర్థమైపోయింది కదా. ఈరోజు మా కూర ఏంటో మేకాళ్ళ కూర చేసుకున్నాము. రెసిపీ చూసేద్దాం రండి. కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని 5 to 6 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టొమాటోని కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. ఆ మిక్చర్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇంకా మేకాళ్ళు వేసేసాను. మేకాళ్ళతో పాటు నేను కొంచెం మటన్ యాడ్ చేసుకున్నాను. బోన్స్ ఒకటే అయితే కొంచెం తినడానికి బాగోదు అని చెప్పి ఇంకా అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి వేసేసాను నేను. అంటే కర్రీకి బాగా పడుతుందని చెప్పి ఇంకా కర్రీలో నుంచి వాటర్ రిలీజ్ చేసేసి ఆయిల్ పైకి తేలిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 6 విజిల్స్ రానిచ్చాను నేను ఇక్కడ మిస్టేక్ ఏం చేశానంటే 6 విజిల్స్ రానిచ్చాను కదా, బోన్స్ కోసం అని ఆలోచించాను. బోన్స్ బాగా కుక్ అయిపోయినాయి. నేను మటన్ యాడ్ చేశాను కదా, మటన్ మాత్రం చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకున్నాను. లిడ్ తీసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని లాస్ట్లో దింపేస్తే కర్రీ రెడీ అయిపోయింది. మేము ఈ ఏరియా కొత్తగా వచ్చాం కదా, ఇక్కడ మేకాళ్ళు ఎలా అమ్ముతున్నారంటే స్కిన్ తీసేసి అమ్ముతున్నారనమాట. మన దగ్గర కాలుస్తారు కదా, అలా ఇవ్వట్లేదు. ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ కర్రీ ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.